నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనను మార్చాలని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి విజ్ఞప్తులు రాగా వాటిని ప్రభుత్వం తిరస్కరించింది. ఇద్దరు పిల్లల నిబంధనను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఈ నిబంధన ప్రకారం 1994 తర్వాత ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో ఎన్నికల నగర మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సర్పంచ్, జూన్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగిస్తున్నారు. అయితే సర్పంచ్గా పోటీ చేసే ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో మంచి చెడు కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు హాజరై స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనను తెలంగాణ కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని తాజాగా పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు డిసెంబర్ 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో దీనిపై స్పష్టత వచ్చింది. ఇతర అంశాలతో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లులో ఇద్దరు పిల్లల నిబంధనపై ఎటువంటి సవరణ చేయలేదు. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికల్లో పోటీకి అనర్హులని అప్పటి ప్రభుత్వం చట్టం జారీ చేసింది. గత 30 ఏళ్లుగా ఈ నిబంధన కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కొందరు మంత్రులు హామీ కూడా ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఇద్దరు పిల్లల నిబంధనను చట్ట సవరణ ప్రతిపాదనలో మంత్రిమండలి ఆమోదానికి పెట్టింది. అయితే ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించలేదు. నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయనే కారణంతో ప్రతిపాదనను ప్రభుత్వం నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ ఒక్కటి మినహా మిగిలిన అన్ని ప్రతిపాదనలను తాజాగా మంత్రిమండలి ఆమోదించింది. దీనికి అనుగుణంగా చట్ట సవరణ బిల్లును రూపొందించారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందనే లీకులు వినిపిస్తున్నాయి. అయితే మొత్తంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నవారికి సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగానే భావించారు.